హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా ఒక సింపుల్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. ఇది సింపుల్ అనే కాదు, ఎవరు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరు అనమాట. ఈ రెసిపీ అంటే సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ రెసిపీ అనమాట. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి. చూడడానికి ఎంత సాఫ్ట్గా అయితే కనిపిస్తుందో తినడానికి కూడా అంతకంటే ఎక్కువ సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. ఈ రెసిపీని చాలా చాలా ఈజీగా అలాగే చాలా జాగ్రత్తగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అలాగే ఇవి పర్ఫెక్ట్గా రావడానికి నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను వీడియోలో, మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఈ గులాబ్ జామున్ కమెంట్ కూడా చేయండి. మనం పట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, అలాగే లోపల కూడా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. సో అలా ఉడికించుకోవడానికి కూడా నేను కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా నేను ఇందులో ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అనేది తీసుకున్నానండి. సో ఈ పొడి తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చేసి దీంట్లో 36 వరకు వస్తాయండి ఈ లడ్డూలు అనేవి మనం మీడియం సైజులో చేసుకుంటే నార్మల్గా. సో ఈ పొడి మొత్తం వచ్చేసి నాకు 1.5 కప్ అయింది. సో మెజర్మెంట్కి చూపిస్తున్నాను కదండి, కప్పు, ఆ కప్ తీసుకున్నాను అనమాట. ఆ కప్పు 1.5 కప్ అయినట్టు ఇక్కడ నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను. మీగడతో సహా వేసేసుకోవచ్చు పాలు. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా కొంచెం మెత్తగా అలాగే సాఫ్ట్గా మనం ఈ పిండి అనేది కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా మెత్తగా మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. బాగా చపాతీ పిండిలా కలిపేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఎక్కడా కూడా లంప్స్ అనేవి లేకుండా, ఉండలుగా లేకుండా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా కలిపేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం పాలు వేసుకున్నా పర్వాలేదు, దీనిలోనే వాటర్ వేసుకున్న అయినా సరే కలుపుకోవచ్చు. ఎలా చేసినా కూడా లడ్డూస్ అనేవి బాగానే వస్తాయి. మిల్క్ వేస్తే ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, అంతే. సో కలిపిన పిండిని మనం గాలి తగలకుండా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. నేను ఒక అది ఏదైతే బాక్స్ తీసుకున్నానో కప్పు, అదే కప్తో నేను క్లోజ్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు అదే కప్తోనే షుగర్ కూడా తీసుకోవాలి. షుగర్ సిరప్ని రెడీ చేసుకోవడానికి ఇదే మెయిన్ అనమాట మనకి. ఈ షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి ఏదైతే బౌల్లో మనం పిండి తీసుకున్నామో అదే బౌల్లో సేమ్ అంతే కొలత పిండి 1.5 కప్ షుగరే తీసుకున్నాను అనమాట. ఈ షుగర్ని దీనిలో మనం 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1కి 1.5 అనమాట. సో అలా నేను 1.5 కప్పు పంచదారకి 3 కప్స్ నేను వచ్చేసి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఈ వాటర్ మొత్తం కూడా మనం మరిగించుకోవాలండి. సో మరిగించేటప్పుడే దీనిలో ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఒకవేళ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను ఓన్లీ ఇలాచీ పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. ఆ తర్వాత దీనిలో షుగర్ అనేది, మనం షుగర్ సిరప్ అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి లెమన్ జ్యూస్ అనేది పిండాలి దీనిలో. సో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను. 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. అంటే పంచదార పాకం ఎంతైతే తీసుకుంటున్నామో దాని రిక్వైర్మెంట్ని బట్టి ఈ షుగర్ సిరప్లోకి లెమన్ జ్యూస్ అనేది పిండుకున్నాను. ఆ తర్వాత ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని, అంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కొంచెం మీడియంగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట స్టవ్ పైన. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పిండిని పెట్టుకున్నాం కదండి, ఇది ఏదైతే పిండి సాఫ్ట్గా అయిపోయిందో ఆ పిండిని తీసుకొని మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, వేలుతో ఒకసారి ఇలా స్క్వీజ్ చేసుకుంటూ మెత్తగా ప్లేట్కి పెట్టి అంచుకుంటూ ఇలా వేలుతో జరుపుకోవాలన్నమాట. ఇలా స్వైప్ చేసుకుంటూ నొక్కి పెట్టి ఉంచాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. అలాగే లడ్డు అనేది ఉండలు అంటే క్రాక్స్ అనేవి రాకుండా స్మూత్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా నేను లడ్డూస్ అన్నీ కూడా మీడియం సైజులో, అంటే కొంచెం చిన్న సైజు నుంచి కొంచెం పెద్దగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మీడియం సైజులోనే చేసుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా హీట్ అయిన ఆయిల్లో, అంటే బాగా హీట్ అయిపోకూడదు ఆయిల్ అనేది, ఎందుకంటే ఒకేసారి బ్లాక్ అయిపోతాయి ఈ లడ్డూలన్నీ కూడా. సో అందుకని చెప్పి మీడియం హీట్లో పెట్టుకుని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ఈ లడ్డూస్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకూడదు. ఒక 5 to 6 లడ్డూలు అనేవి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదండి, ఈ కలర్ అంటే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో నేనేం చేశానంటే ఈ లడ్డూస్ని తీసుకుని వెంటనే ఆయిల్లోంచి తీసేసిన వెంటనే కూడా పంచదార పాకంలో అనేది వేసేసాను. ఎందుకంటే ఎక్కువసేపు బయట అనేది పెట్టలేదు, ఆరిపోతాయని చెప్పి. వెంటనే పంచదార పాకంలో వేసేస్తే ఏంటంటే ఆ స్వీట్నెస్ అనేది, అంటే ఆ గులాబ్ జామున్కి
షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, ఆ సిరప్ని త్వరగా పీల్ చేసుకుంటాయి, కొంచెం ఎక్కువగా ఉబ్బిపోతాయి అనమాట, లావుగా అయిపోతాయి అనమాట. సో అందుకని చెప్పి నేను వెంటనే వేసేసాను. ఇన్ కేస్ కొంచెం ఎక్కువసేపు ఆగినా కూడా, అంటే బయట ఎక్కువసేపు గాలిలో ఉంచకూడదు, షుగర్ సిరప్లో వేసుకుంటేనే తొందరగా పీల్చుకుంటాయి అనమాట షుగర్ సిరప్ని. సో అందుకోసం అని చెప్పి వేసేసాను వెంటనే. మనం ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆయిల్ హీట్ అనేది చూసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, బాగా హీట్ అయిపోకూడదు. సో మనం సెకండ్ ట్రిప్ వేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను సెకండ్ ట్రిప్ తీసాను, థర్డ్ ట్రిప్ వేసేసరికి ఏంటంటే ఈ వేసేలోపు ఇవన్నీ కూడా లావ్ అయిపోయాయి అనమాట, పంచదార పాకం అనేది మొత్తం పీల్ చేసుకుంటూ ఉన్నాయన్నమాట. థర్డ్ ట్రిప్లో వేయగానే కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా లడ్డూలు అనేవి. సో ఈ కలర్ అనేవి తొందరగా చేంజ్ అయిపోతాయి. అలాగే మనం ఫ్రంట్ టు బ్యాక్ కూడా లడ్డూని రొటేట్ చేసుకుంటూ ఉండాలి, వేసేసి అలా వదిలేయకుండా అటు ఇటు రొటేట్ చేసుకుంటే ఈవెన్గా అవన్నీ కూడా కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అన్నీ సమానంగా కుక్ అయిపోతాయి, లోపల బయట కూడా మెత్తగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి వేసిన తర్వాత జస్ట్ 1 or 2 minutes అలా ఉంచి అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఉండండి, మెల్లగా సరిపోతుంది. సో ఈ విధంగా వెంటనే కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ చేంజ్ అయిన వాటిని కొద్ది కొద్దిగా తీసుకొని మనం జ్యూస్లో అనేవి అప్లై చేసేసుకోవాలి, జ్యూస్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ జ్యూస్లో వేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లడ్డూలు కనిపిస్తున్నాయి కదండి, కొంచెం క్రాక్స్ అనేవి వస్తున్నాయి, మరీ అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేము, ఎక్కడో చోట కొంచెం క్రాక్ అనేది వస్తుంది. వచ్చినా కూడా ఏం పర్వాలేదండి, భయమేం అక్కర్లేదు, ఎందుకంటే అవి విరిగిపోయి పాకంలో అయితే మిక్స్ అయిపోవు. బాగా మరీ క్రాక్స్ వచ్చేలా కాకుండా కొంచెం లైట్గా క్రాక్స్ వచ్చినా కూడా పర్వాలేదండి, అవి గట్టిగానే ఉంటాయి, తొందరగా ఏం ముక్కలైపోవు. సో ఫైనల్ టచ్ వచ్చేసరికి నేను కొంచెం బాదం పప్పులు అనేవి క్రష్ చేసుకుని మెత్తగా ఇలా గార్నిష్ చేసుకున్నాను. సో చూడడానికి కాదండి, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా వచ్చినాయి ఈ రెసిపీ అయితే. చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా ఒక స్పూన్తో కట్ చేసి చూపిస్తాను చూడండి వీడియోలో. చాలా జ్యూసీగా, ఎందుకంటే రసం మొత్తం కూడా అంటే పాకం మొత్తాన్ని పీల్చుకున్నాయి కదా, అందుకని చెప్పి చాలా జ్యూసీగా వచ్చాయి అనమాట. తినడానికి కూడా చాలా బాగున్నాయండి.